హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సో మీ గురించి విన్నాను నేను, అంటే సినిమాలంటే బాగా ఇష్టం అని చెప్పి, మీరు రెండు మూడు సినిమాల్లో యాక్ట్ చేశారని చెప్పి. when I was 7th or 8th క్లాస్ మా ఊర్లో శోభన్ బాబు గారిది షూటింగ్ జరుగుతుంది. బాగా క్రౌడ్ ఉన్నారు. ఆ క్రౌడ్లో నేను నిల్చున్నాను. శోభన్ బాబు గారు పిలిచారు. అంటే ఇంట్రెస్ట్ అప్పటి నుంచి వచ్చింది. నిజంలో మహేష్ బాబు ఫ్రెండ్గా చేశాను. సో మీరు బేసికలీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే కదా సార్? కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్కి ఒక సినిమాని కన్స్ట్రక్ట్ చేయడానికి ఏంటి ఏమైనా సిమిలారిటీస్ అనిపించినాయా? కన్స్ట్రక్షన్ అంటే ప్లానింగ్ ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది. అది చాలా ఈజీ దీనికంటే. సో ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు అవుట్పుట్ చూసి అని చెప్పి? 100% కాన్ఫిడెంట్. యాక్చువల్లీ మూవీ తీసేటప్పుడు మూవీ ఎలా వస్తుంది, ఏంటి అవుట్పుట్ ఎలా వస్తుంది అని చాలా కన్ఫ్యూజన్ ఉండింది. బట్ సినిమాని వ్యాపారంగా ఎంతవరకు చూడదు. కథ బాగుంటాయి, తీసే డైరెక్టర్ బాగుంటాయి, డిఓపి కెమెరామెన్ బాగుంటాయి. మీ ఫ్రెండ్ ఇప్పుడు క్యాన్వాస్ చాలా పెద్దదైపోయింది. మీ ఫ్రెండ్ అంటే నిజం సినిమాలో మీ ఫ్రెండ్ మహేష్ బాబు గారు కాబట్టి ఇప్పుడు వారణాసి చాలా పెద్ద గ్లోబల్ స్టార్ అవబోతున్నారు. మీకు ఏమనిపించిందండి వారణాసి టీజర్ చేసిన తర్వాత? చాలా బాగుంది, చాలా స్టైలిష్గా కూడా ఉన్నారు మహేష్ బాబు గారు. ఆయన గురించి ఒక చిన్న మాట చెప్తాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. ప్రతి క్రాఫ్ట్లో ప్రతి ఒక్క వ్యక్తి అనే మాట ఒకటే, వాళ్ళ సినిమా గురించి. ముందు ప్రేక్షకులకి నచ్చాలి, రెండో మాట ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి. బికాజ్ ఒక ప్రొడ్యూసర్ వల్ల కొన్ని కుటుంబాలు బ్రతుకుతూ ఉన్నాయి కాబట్టి. ఒక సినిమా అనే కళ ఒక డైరెక్టర్కి మొదలైన తర్వాత అది నెరవేర్చడానికి ఖచ్చితంగా ప్రొడ్యూసర్ అనే వ్యక్తి మాత్రమే కారణం. ప్రొడ్యూసర్ ఈజ్ ఈక్వల్ టు సినిమాకి దేవుళ్ళు. సో అలాంటి ఒక కొత్త మార్కెట్లో ఒక కొత్త దేవుడు వచ్చాడన్నట్టు ఒక కొత్త ప్రొడ్యూసర్ మన ముందున్నారనమాట. ఆయన పేరు దుండిగల్ల బాలకృష్ణ. పిఠాపురంలో అలా మొదలైందనే సినిమాతో ఆయన మన ముందుకు రాబోతున్నారు. మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నారా? చాలా బాగున్నానండి. సో మీ గురించి విన్నాను నేను, అంటే సినిమాలంటే బాగా ఇష్టం అని చెప్పి, మీరు రెండు మూడు సినిమాల్లో యాక్ట్ చేశారని చెప్పి. ఏంటి సార్ అంటే మామూలుగా మన తెలుగు స్టేట్స్లో మనకున్న సినిమాలకు ఉన్న పిచ్చ తెలుసు అందరికీ పిచ్చే. మీకు ఏదన్నా బలమైన బ్యాక్ స్టోరీ ఉందా సార్? బ్యాక్ స్టోరీ అంటూ ఏం లేదండి. యాక్చువల్లీ when I was 7th or 8th క్లాస్ మా ఊర్లో శోభన్ బాబు గారిది షూటింగ్ జరుగుతుంది. చంద్రమోహన్ గారు, శోభన్ బాబు గారు షూటింగ్ జరుగుతుంది. ఐ డెంట్ రిమెంబర్ దిస్ నేమ్, మూవీ పేరు గుర్తులేదు. బట్ షూటింగ్ జరుగుతుంది. సో అందరు క్రౌడ్ ఉన్నారు, బాగా క్రౌడ్ ఉన్నారు. ఆ క్రౌడ్లో నేను నిల్చున్నాను. శోభన్ బాబు గారు పిలిచారు, బాబు ఇలా రా అన్నారు. వచ్చాను. ఇటు చంద్రమోహన్ గారు రైట్ సైడ్లో ఉన్నారు, శోభన్ బాబు గారు ఇటు ఉన్నారు. మధ్యలో ఒక చైర్ వేశారు, కూర్చోబెట్టారు. అడిగారు, ఈ మూవీలో నాకు కొడుకు పాత్ర ఉంది, చేస్తావా అని అడిగారు. ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్, నాకు అసలు ఏం తెలియదు. నేను జస్ట్ అప్పుడు ఐ థింక్ 8th కంప్లీట్ చేశాను అంతే. సో అడిగితే సార్ నాకు తెలియదు, ఇంతవరకు అయితే యాక్టింగ్ చేయలేదు, బట్ ఒకసారి మా ఫాదర్ని కనుక్కుంటానని అన్నారు. అలా మొదలైంది నాకు. అంటే ఇంట్రెస్ట్ అప్పటి నుంచి వచ్చింది. చంద్రమోహన్ గారు పక్కన కూర్చున్నారు. ఆయన ఇలా చెయ్యేసేసి నా చెవిని ఇలా నలిపి రెడ్గా చేసేసారు. ఏంటో అనుకున్నాను. బట్ నా డీటెయిల్స్ అన్నీ తీసుకొని మళ్ళీ కాల్ చేశారు. బట్ ఇంకా మా ఫాదర్ అప్పుడు ఇంట్రెస్ట్ లేరు. సో అలా షూటింగ్ అలా చూసి అప్పుడు స్టార్ట్ అయింది. మూవీలో కనిపించాలి, పెద్ద స్క్రీన్లో కనిపించాలి. సో అలా నిజంలో మహేష్ బాబు ఫ్రెండ్గా చేశాను. దాని తర్వాత సార్ తీసిన రెడ్ అలర్ట్లో ఒక సిఐ క్యారెక్టర్ చేశాను, పోలీస్ ఆఫీసర్గా. దాని తర్వాత ఇప్పుడు ఒక మూవీ ప్రొడ్యూస్ చేద్దామని చెప్పేసి ఇది చేయడం జరుగుతుంది. సో మీరు బేసికలీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే కదా సార్? కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్కి ఒక సినిమాని కన్స్ట్రక్ట్ చేయడానికి ఏంటి మీకున్న ఉంటాయి కదా, కంపేర్ చేసుకుంటారు కదా, ఏమన్నా సిమిలారిటీస్ అనిపించినాయా? లేదండి. అంటే కన్స్ట్రక్షన్ మనం ప్లాన్డ్గా చేసుకోవచ్చు, బట్ మూవీ అనేది చాలా టఫ్. అంటే అన్ప్లాన్డ్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఎంత ప్లాన్ చేసినా కానీ ఏవో హడల్స్ వస్తూ ఉంటాయి. సో మూవీ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ వెరీ గ్రేట్. అంటే అసలు ఊహించలేం. అన్నీ అంటే మంచి సందర్భాలు కూడా ఉంటాయి, అలాగే హడల్స్ కూడా ఉంటాయి. బట్ కన్స్ట్రక్షన్ అంటే ప్లానింగ్ ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది. అది చాలా ఈజీ దీనికంటే.
ఓకే, అదే ఈజీ అదే అంటారు. ఈజీ. ఓకే, సో ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు అవుట్పుట్ చూసి అని చెప్పి 100% అంటున్నారు అందరూ. 100% కాన్ఫిడెంట్. యాక్చువల్లీ మూవీ తీసేటప్పుడు డైరెక్టర్ సార్తో నేను గతంలో ఒక 15-16 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఆయన మూవీస్ చేసినాయి, ఆయన ఎంబడి చూడడం కానీ, ఆయన ఎంబడి ట్రావెల్ చేయడం కానీ, ఆయన ఎలా చేస్తారు అని ఐడియా ఉంది కొంచెం. బట్ ఫ్రంట్లో కెమెరా ముందు నిల్చొని చూడడం వేరు, బట్ ఆయన బ్యాక్లో ఉండి చూడడం వేరు. ఆయన తీసే అంటే ఒక్కసారి షూట్స్కి వచ్చిన తర్వాత సీన్ తీస్తారు, ఆ సీన్ ఎప్పుడు దేంట్లో ఉంటుంది కూడా తెలియదు. మొత్తం క్లబ్ చేసేస్తారు దాన్ని, మధ్యలో నుంచి తీస్తారు, ఎక్కడో వేరే సీన్ తీస్తారు, అన్ని క్లబ్ చేస్తారు, అసలు అర్థం కాదు ఎవరికి ఏం తీస్తున్నారు అనేది. బట్ ఇవన్నీ చూసి ఈ మూవీ ఎలా వస్తుంది, ఏంటి అవుట్పుట్ ఎలా వస్తుంది అని చాలా కన్ఫ్యూజన్ ఉండింది. బట్ వెన్ వీ హ్యాడ్ ఎ ప్రీమియర్ షో, నేను దాదాపు ఒక 35 to 40 మెంబర్స్ తెచ్చాను నా సైడ్ నుండి. దాంట్లో కొంతమంది క్రిటిక్స్ అంటే లాగేటోళ్ళు ఉన్నారు, అలాగే మూవీ డెప్త్గా చూసే వాళ్ళనే తెచ్చాను. ఎవరికైతే మూవీ గురించి ఐడియా ఉందో వాళ్ళనే తెచ్చాను. ఎవ్రీబడి వాస్ పిన్ డ్రాప్ సైలెన్స్ మూవీ చూసేటప్పుడు. అసలు ఏది కూడా దాంట్లో ఒక పాయింట్ వాళ్ళు నెగిటివ్ చెప్పలేదు. ఐఎమ్ షాక్డ్. నేను చాలా టెన్షన్లో ఉన్నాను అప్పుడు. అందరు చూస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఏమొస్తుందో ఏంటో అనేది తెలియదు. నేను చూశాను, బట్ పెద్ద స్క్రీన్లో కాదు, ఎడిటింగ్ జరుగుతప్పుడు అలా అక్కడ చూశాను. బట్ వచ్చింది, బాగానే వచ్చింది అని అనిపించింది. బట్ మేము రామనాయుడులో చూసినప్పుడు ఇట్స్ వాజ్ అల్టిమేట్. చాలా బాగా వచ్చింది మూవీ. ఎంత బడ్జెట్ పెట్టారు సార్, చెప్పొచ్చా? బడ్జెట్ చెప్పొచ్చు, అలా ఏం లేదు. ఇప్పటివరకు 4.25 వరకు అయిందండి. అంటే మీకు ఐ మీన్ మీకు చాలా కనెక్షన్స్ ఉండుంటాయి ఇండస్ట్రీ వాళ్ళలో. వాళ్ళు ఎవరన్నా అడిగారా అంటే నేను ఇంత బడ్జెట్ పెట్టాను, సినిమా చూసిన వాళ్ళు కూడా ఉన్నారన్నారు. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇండస్ట్రీ రియాలిటీ, ఇప్పుడు సినిమా అద్భుతమైన సినిమాలు కూడా కొన్ని ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేసరికి చాలా మందికి రీచ్ అవ్వదు, కరెక్ట్గా రీచ్ అవ్వదు. కొన్ని ఏంటంటే మనకి ఆ స్టార్స్ని బట్టి, స్టార్ కాస్ట్ని బట్టి కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని సినిమాల తర్వాత ఎప్పుడో, ఇప్పుడు ఆరెంజ్ లాంటి సినిమాలని ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత 3 ఒకటి, కొన్ని సినిమాలు ఇప్పుడు రిలీజుల్లో అందరూ కన్సర్ట్లా ఫీల్ అయిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అని చెప్పారు. సో ఈ రియాలిటీ మార్కెట్ రియాలిటీ కనుక్కున్నారు, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మీ చేతిలో ఉన్న డబ్బు, మీరు సంపాదించిన డబ్బు పెట్టారు కాబట్టి. ఫస్ట్ థింగ్, మూవీ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అవన్నీ ఆలోచించలేదండి. ఎప్పుడైతే దీంట్లో మూవీలో స్పెండ్ చేస్తున్నానో మనీ, బట్ అందరూ ఇంకొకటి ఏంటి అని అంటే, మేము ప్రీమియర్ షో చూసిన తర్వాత ఎవరైతే నేను తీసుకొని వెళ్ళాను మా ఫ్రెండ్స్ని అందరినీ, వాళ్ళు చెప్పడం ఏంటి అని అంటే 1000% రిటర్న్స్ వస్తాయి, దాంట్లో డౌటే లేదు అని అన్నారు. బట్ దీనికి కావాల్సింది, మీకు ఐడియా ఉంది, దీనికి కావాల్సింది మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ప్రమోషన్స్ కానివ్వండి, పేపర్ ప్రమోషన్స్ కానివ్వండి, న్యూస్ ప్రమోషన్, మీలాంటి వాళ్ళు ఛానల్ ప్రమోషన్స్ కానివ్వండి, ఇవి చాలా ఇంపార్టెంట్. మూవీ ఎంత బాగున్నా పర్లేదు, బట్ దీనికి ఈ ప్రమోషన్స్ అనేటివి గట్టిగా చేస్తే 100% తీసిన మూవీకి సక్సెస్ వస్తుంది. అంటే దాంట్లో కంటెంట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ విల్ బీ సమ్వేర్, అంటే డబ్బుల్ పరంగా కాదు, బట్ రీచ్ అవుతుంది, చాలా చాలా బాగా రీచ్ అవుతుంది. బీయింగ్ ఏ మూవీ బఫ్, ఒక మూవీ లవర్గా మీరు ఎలాంటి కంటెంట్ మిస్ అవుతున్నారు సార్? ఇప్పుడు అప్గ్రేడ్ అయిపోయింది మొత్తం, అంత ఎలివేషన్స్, కేజీఎఫ్, కాంతార, వేరే వేరే కథలు నడుస్తున్నాయి. సో మీరు ఎలాంటి కథలు మిస్ అవుతున్నారు సార్? ఇప్పుడు మేము తీసిన కథ మిస్ అవుతున్నాను అని అనొచ్చండి. ఎందుకనంటే ఇప్పుడు ఇది మనకు ఉన్న సిచ్యువేషన్స్కి చాలా అవసరం. ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా స్టోరీస్ వింటున్నాం పేపర్లో కానీ, న్యూస్లో కానీ, ఎక్కడో ఒక దగ్గర అంటే ఇలా అన్మెచ్యూర్ మ్యారేజ్ చేసుకొని, అంటే కాలేజ్ డేస్లోనే మ్యారేజ్ చేసుకొని, కాలేజ్ అవ్వగానే మ్యారేజ్ చేసుకొని, మళ్ళీ వాళ్ళకి కరెక్ట్గా కుదరక సూసైడ్స్ అవుతాయి, లేదు అంటే డివోర్స్ కేసెస్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, డివోర్స్ కేసెస్ ఎక్కువైపోయినాయి. మ్యారేజ్ చేసుకుంటున్నారు, విదిన్ ఏ ఇయర్ డివోర్సెస్ అవుతున్నాయి. అంటే వెల్ ఆఫ్ ఉన్నారనుకోండి, డివోర్స్ తీసుకొని మళ్ళీ వేరే చేసుకుంటున్నారు. కాకపోతే సిచ్యువేషన్స్ బాగాలేని వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా తిరుపతిలోనూ కూడా ఒక ఇన్సిడెంట్స్ జరిగింది, అది పేపర్లో అన్నిట్లో వచ్చింది. సో సేమ్ ఇలాగే కూతురు లేచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే వాళ్ళ తండ్రి ఆ కూతురు పేరు పైన పిండం వదిలాడు. అది మా దాంట్లో సీన్ ఉంది బాగా, అంటే కేదార్ శంకర్ గారు చేశారు ఆ సీన్, చాలా చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు. సో అండ్ మేము తీసిన మూవీ అయితే 100% ఇప్పుడు సమాజానికి యూస్ఫుల్.
సో ఒక వ్యాపారంగా మాట్లాడుకుంటే చెప్పండి. ఇప్పుడు స్టార్టప్స్ వచ్చినాయి సార్, రకరకాల ఐడియాలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ డిజిటల్ మార్కెటింగ్ మీద ఏఐని యూజ్ చేసుకుని కొత్త కొత్త జీరో బడ్జెట్తో కూడా, జీరో ఇన్వెస్ట్మెంట్తో కూడా మీకు కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. అవును. సో ఎంత ఎంత కాంపిటీషన్, కొత్త కొత్త ఐడియాస్, కొత్త నీరు వచ్చిన ఈ తరుణంలో మీరు సినిమాని వ్యాపారంగా ఎంతవరకు చూడొచ్చు? సినిమా వల్ల లాభాలు పొందొచ్చా లేదా? రియాలిటీ చెప్పండి, మార్కెట్ రియాలిటీ. సినిమా వల్ల లాభాలు పొందొచ్చండి, బట్ ఫస్ట్ మనం ఎంచుకునే స్టోరీ, కథ బాగుంటే, తీసే డైరెక్టర్ బాగుంటే, డిఓపి కెమెరామెన్ బాగుంటే, అన్నీ కుదిరితే 100% సినిమాలో లాభాలు వస్తాయి. కాకపోతే దాని తగ్గట్టు ప్రమోషన్స్ కూడా చేస్తే 100% లాభాలు వస్తాయి. బిజినెస్ నో డౌట్ అండి. బిజినెస్ ఇప్పుడు కొన్ని ప్లాన్డ్గా బిజినెస్ చేసుకుంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుంది. దానికి ఇవాళ కాకుండా రేపైనా సరే ఆ బిజినెస్లో రిటర్న్ సంపాదించవచ్చు. బట్ మూవీ ఎలాంటిది అని అంటే, ఒకసారి హిట్ అయ్యింది అని అంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి మనం కరెక్ట్గా బిజినెస్ అంటే కరెక్ట్గా టెక్నికల్గా అంటే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి మాకు చాలా సపోర్ట్ ఉంది. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నాకేం పెద్ద నాలెడ్జ్ లేదు దీంట్లో, బట్ ఆయన ఉన్నారు కాబట్టి ఆయన చెప్పినట్టు దారిలో ముందుకెళ్తున్నాము, సక్సెస్ వస్తుంది. ఓకే. సో అండ్ నార్మల్లీ అంటే మీరు ఇప్పుడు అన్నారు బిజినెస్ గురించి మాట్లాడారు. కొన్ని సినిమాలు ఈ మధ్య ఏంటంటే 10 times 20 times చాలా ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. లైక్ కేజీఎఫ్ 150 crores రెండిట్లకి పెడితే ఆల్మోస్ట్ 2000 crores దాకా, 1800 crores దాకా వచ్చింది. బట్ కొన్ని సినిమాలు లిటరల్లీ డబుల్ ప్రాఫిట్ కాదు కదా, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రావడానికి కూడా ఇబ్బందులు పడతా ఉన్నాయి. మీరు అన్నారు కొంతమంది సీక్వెన్స్ చెప్పారు, వీళ్ళందరూ కరెక్ట్గా ఉండి కథ మంచిదైతే అవుతుంది అని చెప్పి. బట్ ఆడియన్స్ ఎలాంటి కథలను ఇష్టపడుతున్నారు అని మీరు ఏమైనా స్టడీ చేశారు సార్ ఈ గ్యాప్లో? ఆడియన్స్కి ఇప్పుడు మనం అనుకోవచ్చు అంటే కేజీఎఫ్ కానీ ఇవన్నీ అంటే నా పర్సెప్షన్ అంటే నేనేమనుకుంటానంటే, ఇప్పుడు కేజీఎఫ్ లాంటి సినిమాలు ఒక 25 to 30% లైక్ చేస్తారు. అలాగే హారర్ సినిమాలు అనుకోండి, అవి కూడా ఒక 20-25% లైక్ చేస్తారు. అందరికీ ఎక్కువ. ఒక ఫ్యామిలీ, ఒక కామెడీ మూవీ 100% వీళ్ళు 100% చూసే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఉన్న సమాజానికైతే ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్ కావాలి. మనకున్న ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్కి ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నా ఉద్దేశంలో ఎంటర్టైన్మెంట్ మూవీస్ తీస్తేనే బెస్ట్. అందరికీ అంటే కొంచెం మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది. మూవీ ఇప్పుడు మనం వెళ్ళేది 2.5-3 hours మూవీ, మనం థియేటర్కి వెళ్తే హ్యాపీగా మొబైల్ పక్కన పెట్టేసి హ్యాపీగా మూవీ చూసి ఎంజాయ్ చేసుకొని రావాలి. అలాంటి మూవీస్ ఇస్తేనే బెస్ట్ అనిపిస్తుంది. సో బేసికల్లీ మీకు డైరెక్టర్ ఎవరైనా అప్రోచ్ అయ్యి కథ చెప్పినప్పుడు బడ్జెట్ చెప్తారు, ఎక్కడి వరకు చెప్తారంటే ఆ ప్రొడక్షన్ కాస్ట్ వరకు చెప్తారు. తర్వాత మార్కెటింగ్, ప్రమోషన్స్ వాటి గురించి వాళ్ళు ప్రస్తావించరు. బట్ మీరు మార్కెట్లో ఉన్నారు కాబట్టి ఈ ప్రొడక్ట్స్ ఈ మార్కెటింగ్, ప్రమోషన్స్ వీటికి ఆల్మోస్ట్ 25 to 30% మినిమం పెట్టాలి అని చెప్పి బయట అంటూ ఉంటారు. నిజమా సార్? మీకు ఏమనిపించింది అలా? నిజమే అండి. ఇప్పుడు డైరెక్టర్ గారు ఫస్ట్ మనకు స్కెడ్యూల్ చెప్తారు, ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, సో పర్ డే ఎంత ఖర్చు వస్తుంది, మన షూట్ అయిపోయే వరకు ఎంత ఖర్చు వస్తుంది అని చెప్తారు. బట్ మా డైరెక్టర్ ఏంటి అని అంటే, ఇవన్నిటితో పాటు మేము లెక్కలేసినప్పుడు ఓవరాల్ అంటే ప్రొడక్షన్కి అయ్యే ఖర్చు, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్కి అయ్యే ఖర్చు అంతా చెప్పారు. బట్ మేము ఈ పిఠాపురంలో తీసిన దానివల్ల మాకు దాదాపు ఒక 50 లక్షల వరకు ఎక్కువే అయింది. ఎందుకంటే అంతా అవుట్డోర్ యూనిటే. ఇక్కడ నుంచి అందరినీ తీసుకెళ్ళడమే, అందరికీ హోటల్స్ కానీ, ఫుడ్ కానీ, డబుల్స్ కాల్ షీట్స్ కానీ, ఇవన్నీ ఒక 50 lakhs వరకు ఎక్కువ అయినాయి. బట్ అండర్ ది బడ్జెటే తీస్తారు ఈయన, అండర్ ది బడ్జెటే అయింది. అంటే మీ ఎందుకు సార్ వై పిఠాపురం మీరు అడగలేదా, క్వశ్చన్ చేయలేదా? అంటే ఆయన ఒక ఎమోషన్తో ఉన్నారు, ఏదో స్టోరీ రాసుకున్నారు, దాంతో చేశారు. వై పిఠాపురం, వేరే కాలేజ్ ఎక్కడో చోట తీసేయచ్చు కదా మనం అని చెప్పి మీరు ఏమన్నా? తీసేయచ్చు అండి. యాక్చువల్లీ నేను అంటే మీకు చెప్పాను, పర్సనల్గా డైరెక్టర్ గారితో ట్రావెల్ చేశాను. ఆయనకి బైపాస్ సర్జరీ జరిగింది. బైపాస్ సర్జరీ జరిగినప్పుడు నాకు తెలిసి జరిగి ఒక 2 monthsకే అనుకుంటా, 2-3 monthsకే ఎలక్షన్స్ వచ్చాయి. ఆయన బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత కూడా పిఠాపురంకి క్యాన్వాసింగ్ వెళ్ళారు జనసేన పార్టీ కోసం. సో ఆయన ఇంట్రెస్ట్ తెలిసిందే, అంటే ఆయనకు చాలా ఇంట్రెస్ట్, చాలా అభిమానం పవన్ కళ్యాణ్ గారి పార్టీ అంటే, జనసేన అంటే. సో నాతో అన్నారు పిఠాపురంలోనే చేద్దాము, నేను అక్కడ మాట ఇచ్చాను వాళ్ళకి, నేను మూవీ ఇక్కడ చేస్తానని. నాకేం ప్రాబ్లం లేదు సార్, చేయొచ్చు అని అన్నాం.
చేసాం అలాగే. సో ఆయన మాట ఇచ్చారు, మీరు నిలబెట్టారు. అద్భుతం. అండ్ అంటే నాకు డైరెక్టర్ గారు ఇష్టం అండి, చాలా ఇష్టం. ఓన్లీ మూవీ దాని పరంగా కాదు, మేము జస్ట్ జనరల్గా కలిసి అలా మూవీ లేనప్పుడు కూడా 2015లో రెడ్ అలర్ట్ తీశారు. రెడ్ అలర్ట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 10 years చిన్న చిన్న షోస్ కానీ స్టోరీ డెవలప్ చేయడం కానీ, ఇప్పుడు కంటిన్యూగా ఒక 4-5 స్టోరీస్ ఉన్నాయి సార్ దగ్గర. సో అలా ట్రావెల్ చేసాం. ఆయనతో ఉన్నాను, లేకున్నా కానీ ఆయనతోనే ఉన్నాను. సో సార్, మీ ఫ్రెండ్ ఇప్పుడు క్యాన్వాస్ చాలా పెద్దదైపోయింది. అంటే మీ ఫ్రెండ్ అంటే నిజం సినిమాలో మీ ఫ్రెండ్ మహేష్ బాబు గారు కాబట్టి ఇప్పుడు వారణాసి చాలా పెద్ద గ్లోబల్ స్టార్ అవబోతున్నారు. గ్లోబల్ రేంజ్లో నాకు తెలిసి టామ్ క్రూజ్ అంత అందగాడు అని మనం అంటూ ఉంటాం కాబట్టి 100%. సో ఇప్పుడు టామ్ క్రూజ్ గారు ఓల్డ్ అయిపోయారు, ఈయన కొంచెం ఆ రేంజ్లో అంత పెద్ద క్యాన్వాస్ కనిపిస్తుంది. మీకు ఏమనిపించిందండి వారణాసి టీజర్ చూసిన తర్వాత? ఫిలిమ్స్ చాలా బాగుందండి, చాలా బాగుంది. చాలా స్టైలిష్గా కూడా ఉన్నారు మహేష్ బాబు గారు. ఆయన గురించి ఒక చిన్న మాట చెప్తాను. నేను నిజంలో చేసేటప్పుడు ఆయన ఒక్కసారి టేక్లో లేనప్పుడు చాలా డల్గా ఇలా కూర్చుంటాడు. ఒక్క షాట్ రెడీ అనగానే ఓ పులి అనొచ్చు, ఫిట్గా ఇలా స్పాట్లోకి వెళ్ళిపోతారు. చాలా బాగుంటుంది. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. ఇంకా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో నిజం సినిమాకి ఆయనకి నంది అవార్డు వచ్చింది. సో యాక్చువల్లీ అప్పటికి ఆయన నిజం చెప్పాలంటే ఒక సూపర్ స్టార్ కొడుకు. కృష్ణ గారి ఫ్యాన్ బేస్ ఎంత ఉందో మనందరికీ తెలుసు ఆ రోజుల్లో. సో కృష్ణ గారి కొడుకు మేబీ ఇంకా ఈయనకి సూపర్ స్టార్ అనే ట్యాగ్ రాకపోయి ఉండొచ్చు, కానీ ప్రిన్స్ మహేష్ బాబు అని పిలిచేవారు. బట్ ఎప్పుడైనా ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా మంది ఉంటారు మీలాంటి వాళ్ళందరూ. వాళ్ళతో ఎలా ఉండేవారు ఆయన? మాట తీరు కానీ ఆయన లేదు ఒక స్టార్ లాగా ఆయన గొడుగు ఆయన సెపరేట్ షార్ట్ కట్ చెప్పగానే ఆయన వెళ్ళిపోయేవారా? మీతో ఏమన్నా సంభాషణలు ఏమైనా ఉండేవా సార్? కాన్వర్జేషన్స్ ఏమన్నా మాట్లాడడం మధ్యలో? 100% అండి. మాతో చాలా బాగుండేవాళ్ళు. ఇంకొకటి ఏంటి అని అంటే ఒక హీరో ఫీలింగ్లో ఉండేవాళ్ళు కాదు. షార్ట్ టేక్ అయిపోయిన తర్వాత మా మధ్యలోనే కూర్చునేవాళ్ళు. ప్లస్ నార్మల్గా నాకు మోస్ట్ ఆఫ్ ద టైం నేను చూసినంత మధ్యలో అయితే కరవాన్ యూజ్ చేసేవాళ్ళు కాదు. హ్యాపీగా చెట్టు కింద చైర్ వేసుకొని కూర్చునేవాళ్ళు. కాకపోతే లంచ్ మాత్రం వాళ్ళ ఇంటి నుంచి వచ్చేది, లంచ్ తినేవాళ్ళు. ఆఫర్ కూడా చేసేవాళ్ళు రండి అని. బట్ ఇంకా బాగుంటుంది ఆయనతో మాత్రం, అంత ఫ్రెండ్లీగా చాలా బాగుంటాడు. సో ఆయన సర్వీస్ మైండ్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నారు. చాలా మంది పిల్లలకి ఆయన ప్రాణదానం చేశారు, ఎంతో మంది పిల్లలకి అని చెప్పి. సో ఈరోజు అంటే గౌతమ్ తర్వాత ఆయన డెసిషన్ తీసుకున్నారని చాలా మంది చోట చెప్పారు. బట్ అప్పుడు ఒక యంగ్ మహేష్గా ఉన్నప్పుడు ఆయన పెళ్లి కానీ ఆయన చాలా ఫ్రీడమ్ ఉంటుంది. అలాంటప్పుడు ఆయన సర్వీస్ మైండ్ ఏమన్నా చూసారు సార్ మీరు? నిజం షెడ్యూల్లో చిన్న స్కెడ్యూల్లో ఏమన్నా సర్వీస్ మైండ్ అంటే ఇప్పుడు ఆడియన్స్ వస్తూ ఉంటారు, షూటింగ్ చూడడానికి వస్తూ ఉంటారు. ఆయన మెంటాలిటీ ఎలా అంటే ఎవరన్నా జస్ట్ సెల్ఫీయో ఫోటో దిగడానికి వెయిట్ చేయించేవాళ్ళు కాదు, పిలిచేవాళ్ళు. ఆయనే పిలిచి సెల్ఫీ ఇచ్చేవారు. ఇవాళ రేపు చాలా తక్కువ అలా చేయడం, బట్ చాలా హంబుల్గా ఉండేవాళ్ళు అందరితో. గోపీచంద్ గారితో మీకు ఏమన్నా ఉన్నాయి సార్ అప్పుడు కాంబినేషన్ సీన్స్ అలాంటివి ఏమన్నా కొంచెం ఏమన్నా చిన్న? గోపీచంద్ గారితో లేవు, బట్ ఏంటి ఒక్క ఫైటింగ్ సీక్వెన్స్లో మేము మహేష్ బాబు గారికి అంటే హెల్ప్ చేయడం కానీ, అంటే సైకిల్ ఇవ్వడము, బైక్ తెచ్చి ఇవ్వడము, రైఫిల్ తెచ్చి ఇవ్వడము, ఇలాంటి సీన్స్ ఉన్నాయి. సో మీ ఫస్ట్ సినిమా రాశి గారితోనే, మీ డైరెక్టర్ గారి ఫస్ట్ సినిమా రాశి గారితో. సో రాసి పెట్టుంది ఇద్దరు, మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చారు. అద్భుతం. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకోవాలి ఈ సినిమా తర్వాత అని ఏమనుకుంటున్నారండి? ఏం లేదండి, ఇప్పుడైతే నెక్స్ట్ మూవీ కూడా ప్లాన్డ్ ఉంది, స్టోరీ రెడీగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది స్టోరీ కూడా. ఈ మూవీ అవగానే నెక్స్ట్ ఇమీడియట్గా విల్ గో ఫర్ ది సేమ్ మీరిద్దరేనండి? మళ్ళీ ఇద్దరు అంటే జోడెద్దులు అంటూ ఉంటారు బేసికలీ, మన చిన్నప్పుడు వినే మాట. రెండు సరైన ఎద్దులు ఉన్నప్పుడు ఏ బండి దానికి సాటి రాదు, ఒక ఫెరారీ కారు కూడా సాటి రాదు. కరెక్ట్. సో అలా అనిపించిందా మీకు ఏమైనా మీ కాంబినేషన్? అలాగే ఉందండి. ఆయన ఏది చెప్పినా కానీ నేను ఎప్పుడు కాదని లేదు, బట్ ఏది ఉన్నా కానీ నా సజెషన్ అడుగుతారు. ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఏమంటారు అని అంటారు. సార్ పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్ ఉంది సార్ చేద్దామని అంటాను, ఏదైనా ఉంటే సార్ ఇది ఇలా ఉంది ఒకసారి చూడండి అని అంటాను. బట్ విల్ టేక్ మై కన్సిడరేషన్ తీసుకుంటారు నాది కూడా.
సో ఇప్పుడు ఆయన చాలామంది హీరోలని ఐ మీన్ వాళ్ళు యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు ఆయన చాలామందికి అవకాశాలు ఇచ్చారు. ఆయన చాలామంది పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు. మీ సైడ్ నుంచి చూసుకుంటే మీరు అట్లీస్ట్ మీరు చేసిన చిన్న చిన్నవైనా ఒకటే ఆ సినిమా నిజం పక్కన పెట్టిన నిజంలో గోపీచంద్ గారు ఉన్నారు, ఒక పక్క మహేష్ బాబు గారు ఉన్నారు. ఎవరైనా మీరు ఐ మీన్ రీచ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉందా మీ సైడ్ నుంచి? ఆ ఇద్దరు హీరోలని కానీ ఆయన సైడ్ నుంచి ఎలాగో పవన్ కళ్యాణ్ గారిని కూడా అప్రోచ్ అవుతున్నా ఉన్నారు, కొంతమందిని అప్రోచ్ అవుతున్నా ఉన్నారు. వీళ్ళు ఎవరైనా ప్రమోషన్స్లో ఇంకా సినిమా కొంచెం టైం ఉంది కాబట్టి కనిపించే అవకాశం ఉందా? చెప్పలేమండి, ట్రై చేస్తున్నాము. ట్రై చేస్తే నాకు తెలిసి మహేష్ బాబు గారిని ట్రై చేయొచ్చు ఏదన్నా ఒక చిన్న బయట ఇవ్వడానికి, బట్ అనుకోలేదు, చేయొచ్చు, ట్రై చేయొచ్చు అండి. సో ఫ్రెండ్ కోసం ఆయన ఆ మాత్రం చేయరు. అప్పుడు కృష్ణుడు కుచేలుడికి ఏదో సంథింగ్ ఉంటుంది కదా, హెల్ప్ చేసినట్టు ఆ మాత్రం హెల్ప్ చేయరా అనేది ఒక ఆశాభావం. చేయొచ్చు అండి, అడిగితే చేయొచ్చు, కాబట్టి రీచ్ అవుట్ అవ్వాలి, రీచ్ అవ్వాలి. ఇప్పుడు అంటే లాస్ట్ టైం కూడా ఒకసారి అడిగినప్పుడు లేరు, షూట్లో ఉన్నారు. ఓకే, హోప్ అది కూడా జరగాలని కోరుకుంటున్నాం సార్. మీరు ప్రయత్నం అయితే మానద్దు. 100% అండి. మీ మైండ్లో ఏమన్నా ఉందా సార్ డ్రీమ్ కొలాబరేషన్, ఈ హీరోలతో చేయాలి, ఇంకా ఈ డైరెక్టర్లతో చేయాలి, అలాగే ఏమన్నా ప్రొడ్యూసర్గా? ఏం లేదండి, అలాంటిది అయితే ఏం లేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ మూవీని ఓ మంచి సక్సెస్ అవ్వాలి అని కోరుకొనే ముందుకు వెళ్తున్నాము. దీని తర్వాత మేబీ ఇంకా ఏదన్నా డ్రీమ్ చేయొచ్చేమో పెద్దది, బట్ ఇదైతే సక్సెస్ అవ్వాలనే ఇప్పటి వరకు అయితే కోరుకుంటున్నాం. సో పిఠాపురంలో అలా మొదలైంది సినిమాతో, టీఎఫ్ఐలో ఎలా మొదలైంది మీ జర్నీ, అది గొప్పగా సాగాలని నేను కోరుకుంటున్నాను సార్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.